వచనం నుంచి రాసుంటది కాలేబు యొక్క సంతతి గురించి. కాలేబుకి ఒక కుమార్తె పేరు అక్స. ఆ అక్స కోసము భర్త రాజ్యము గెలుస్తాడు. రాజ్యము గెలిచినోనికే నేను అక్సాని ఇస్తాను. ఆస్తి కోసం చేసుకోడు, ఆ ఒక సింహాసనం కోసం చేసుకోడు, కేవలము అక్స కోసము రాజ్యము గెలిచి మరి చేసుకుంటాడు. అప్పుడు అక్స తండ్రిని ఒక కోరిక అడుగుతుంది. నువ్వు ఒక భూమిని అడుగు, ఒక పొలముని అడుగు అంటే అక్స అడుగుతుంది, నాకు నీటి ఊటలు కావాలి నాన్న అని అడుగుతుంది కాలేబు. అయితే కాలేబు నీటి ఊటలు ఇస్తాడనమాట. అంటే అక్స ఏమడిగిందంటే ఎప్పుడు వచ్చే దీవెన అడిగింది. ఆగిపోని దీవెనలు తండ్రి నుంచి ఆమె పొందుకుంది. ఎందుకంటే ఒక పొలం వస్తే దాని పంట రావాలంటే ఏముండాలి? నీరు లేని ఏది కూడా ఫలించదు, మనిషి కూడా ఉండలేడు. ఇప్పుడు ఇంత ఎండలకి గంట నీళ్ళు కావాలి. అట్లాంటి నీళ్ళు లేకపోతే ఇచ్చిన భూమి కూడా వ్యర్థమే. కానీ అక్స ఆగిపోని ఒక దీవెన అడిగింది. కాబట్టి మనం కూడా పర్లోకపు తండ్రిని ఏం అడుగుతాము? ఆగిపోని దీవెనలు అడగాలి. అంటే నీటి ఊట లాంటి దీవెనలు అడగాలి. కాబట్టి ఈ పాప కూడా అక్స లాగానే దీవింపబడుతుంది. ఎప్పుడు ఆగిపోని ఆశీర్వాదము ఈమెనే. ఎక్కడ నిలబడ్డా వాళ్ళు ఆశీర్వాదం. కాబట్టి దేవుడు నీకు మంచి ఆశీర్వాదం. ఈమె